కావాల్సిందిగా మీ చప్పట్ల ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం. గౌరవనీయులైన ప్రకాశ్ రెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా అక్కడ చూడండి. Thank you. Low-lying carpet, low-lying tables and chairs with a television, with all the curriculum. And the curriculum ni teachers kuda మేము training ఇచ్చి అప్పుడు పిల్లలకి ఎలా నేర్పించాలి అని. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు సార్ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు నేను కరీంనగర్కి రావడం అండ్ పెద్దపల్లికి వచ్చి 6 స్కూల్స్ ఈ ప్రదేశంలో ఈ ప్రాంతంలో ఓపెన్ చేయడం స్మార్ట్ క్లాస్ రూమ్స్గా నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పటికీ 51 స్కూల్స్ తీసుకున్నాం మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్లో. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్. టీచ్ ఫర్ చేంజ్ ఏంటి అంటే ఓటీ సిటీస్ టౌన్స్లో కాకుండా మేము అంగన్వాడీ ట్రైబల్ ఏరియాస్కి వెళ్తేనే అసలు ఇండియాకి చేంజ్ అనేది వస్తుంది అనే నమ్మకం మాది. సో మా కాన్సెప్ట్ ఏంటి అంటే ఊరిని బాగు అక్కర్లేదు, ఊర్లో ఉన్న ఒక్కరిని బాగు చేస్తే చాలు, వాళ్ళే వెనకొచ్చి ఊరిని బాగు చేస్తారు అని. హాస్పిటల్ కట్టించవచ్చు, గుడులు కట్టించవచ్చు, అనాథాశ్రమాలు కట్టించవచ్చు. కానీ ఇవేం చేసినా ఒక కోరిక అనేది మళ్ళీ మళ్ళీ పుడుతుందన్నమాట. ఒట్టి ఒక ఎడ్యుకేషన్ అనే ఒక దానంలోనే వాళ్ళకు ఒక ఎంపవర్మెంట్ని ఇస్తుంది. వాళ్ళు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే ఒక ధ్యేయాన్ని ఇచ్చేది ఒక చదువు ఒకటే. సో ఆ ఎడ్యుకేషన్ ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం చెయ్యట్లేదు అని పక్కన పెడితే మనం గవర్నమెంట్కి ఎలా హెల్ప్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో టీచ్ ఫర్ చేంజ్ 11 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందండి. సో ఈరోజు వచ్చి మీ అందరి ముందు మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడున్న కలెక్టర్ హర్ష గారికి, మన మినిస్టర్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అండ్ మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళానండి. ఆ వెనకాల ఉన్న బ్యూటిఫుల్ లోటస్ పాండ్ అని చూశాను. ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది అన్నారు. 19వ తారీఖున నా సినిమా దక్ష అని నాన్నగారితో ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాను నేను ఊహ తెలిసాక. మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. గౌరవనీయులైన ప్రకాశ్ రెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా